మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి యెహోవా రాఫాగా స్వస్థపరచు యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే. వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరొక నూతన దినంలో మనం ప్రవేశించాం. మరి ఈ రోజు కాకుండా మరొక రోజు మనము ప్రవేశించామనుకోండి, అక్టోబర్ మాసము సంపూర్తి చేయబడుతుంది. హల్లెలూయా. అంటే రేపటితో మనము 10 మాసాలు సంపూర్తి చేసుకొని మరి అవతల దినమున మనమందరము నూతన మాసంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ నూతన దినంలో అని మనం గమనిస్తే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆమేన్. మరి వాక్యం వీక్షిస్తున్న ప్రతి సహోదరికి, ప్రతి సహోదరుడికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. ఈ మాట మనము స్వీకరించటానికి లేకపోతే అంగీకరించటానికి చాలాసార్లు కష్టపడతాం. అంటే దేవుడు ఎవరన్నా గాయపరిచాడు అనుకోండి, ఆ గాయమును మనము అంగీకరించడం చాలా కష్టం. హల్లెలూయా. దేవుడు ఎవరన్నా శ్రమ పెట్టాడు అనుకోండి, గాయము అనగా శ్రమ, లేకపోతే బాధ, లేకపోతే కష్టము, లేకపోతే దుఃఖము, లేకపోతే వేదన, లేకపోతే రకరకాల శ్రమలు. హల్లెలూయా. గాయము అంటే రోగము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గాయము చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన గాయం చేసేవాడేనా?
కాదు, ఆయన గాయమును కట్టేవాడు కూడా. ఆమేన్. ఆయనే గాయము చేయును, ఆయనే గాయమును స్వస్థపరచును. హల్లెలూయా. ఇప్పుడు గాయం చేసిన వాడు స్వస్థపరచకుండా ఉంటాడా? ఆమేన్. ఇప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనకి ఏదన్నా అనారోగ్యం వస్తే మనం ఏం చేస్తారు? వాళ్ళు కత్తితో కోసి మళ్ళీ కుట్లు వేస్తారు. హల్లెలూయా. ఎందుకు కోసి వదిలేస్తారు అలా? ఎక్కడన్నా మనకి బాగలేదనుకోండి, ఎక్కడైనా చీము పట్టింది, ఎక్కడైనా మనకి ఏమంటారు అక్కడ శరీరము లేకపోతే మాంసము పాడైపోతుంటే ఏం చేస్తారు? కోసి దాన్ని శుభ్రము చేసి మళ్ళీ కుడుతూ ఉంటారు. గాయము చేయటము అంటే అర్థం ఏంటి అంటే, మనము పూర్తి స్వస్థత కలగటానికి, పూర్తి విమోచన కలగటానికి, పూర్తి ఆరోగ్యము కలగటానికి, పూర్తి ఆశీర్వాదము కలగటానికి ప్రభు మనకి గాయం చేస్తుంటాడు. మన హెబ్రీ పత్రిక చదివామనుకోండి, ఏమని అంటాడంటే, ఆయన శిక్షను అంగీకరించు కుమారుడు ఆశీర్వదించబడును అంటాడు. ఆమేన్. ఇక్కడ యోబులో కూడా అదే మాట అంటున్నాడు. మనం గమనిద్దాం, దాని ముందు వచనం గమనిద్దాం. 17వ వచనం ఏమంటున్నాడంటే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షకు తృణీకరింపకు. ఆమేన్. ఇది గాయము అంటే ఏంటంటే, దేవుడు శిక్షించే విధానం కాదు, అది మనకు క్రమశిక్షణ. ఆమేన్. హల్లెలూయా. దేవుని శిక్ష అంటే అర్థం ఏంటంటే, మనల్ని సరిచేసే కార్యము, మనల్ని బాగు చేసే కార్యము, మనల్ని సరి అయిన త్రోవలోకి నడిపించే కార్యము. ఆమేన్. ఆయన గద్దించు మనుష్యుడు ధన్యుడు, సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు ఇదే మాటలు రాస్తూ ఉంటాడు. మీరు గమనించండి, చదవండి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎందుకు గాయపరుస్తున్నాడు అంటే, మనము ఆయన వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండాలని. మనందరికీ తెలిసిన ఒక స్టోరీ ఉంది బైబిల్లో, మంచి ఏమంటారు కథ మనము ధ్యానించవచ్చు. ఆది కాండంలో ఆయన పేరు యేసేపు. అందరికీ తెలుసు యేసేపు గురించి తెలియని వారు ఎవరునూ లేరు. హల్లెలూయా. యేసేపుకి గొప్ప గొప్ప కళలు, గొప్ప గొప్ప వాగ్దానాలు దయచేయబడినాయి దేవుని చేత కదా. ఎవరైనా ఏమనుకుంటాం, దేవుడు వాగ్దానం అంత గొప్పగా ఉంది కదా, దేవుని కళలు, దర్శనాలు దేవుడు అంతగా యేసేపుకి ఇచ్చాడు కదా, అంటే దేవుడు ఆ వాగ్దానాలు అతని జీవితంలో నెరవేరుస్తాడు అని అందరికీ తెలుసు. కానీ దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి యేసేపును ఎటువంటి శ్రమ గుండా, ఎటువంటి కష్టము గుండా ప్రయాణము చేయించాడో మనము తెలుసుకోవాలి. ఆమేన్. ఒక మంచి మాట ఒక సిస్టర్ నాకు ఈ విధంగా చెప్పింది. యేసేపునంట ఒక గోతిలో పడవేయబడిన యేసేపుని దేవుడు సింహాసనం మీద కూర్చుండేటట్టు చేశాడంట. పిట్టి టు ప్రిజన్ టు ప్రిన్సెస్. హల్లెలూయా. చెప్పండి. గోతిలో నుంచి తీయబడిన వాడు ఖైదీగా మార్చబడ్డాడు, ఖైదీగా మార్చబడిన వాడు ప్రైమ్ మినిస్టర్గా మార్చబడ్డాడు. ఆమేన్. అంటే దేవుడు అప్పుడు యేసేపుని గాయం చేస్తున్నాడా, లేకపోతే యేసేపుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? అంటే యేసేపు గాయము చేస్తూ, ఆ గాయములోనే స్వస్థపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూ తీసుకొని వెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, అబ్బా ఈ కష్టం నాకే రావాలా, ఈ శ్రమ నాకే రావాలా, ఈ బాధ నాకే రావాలా అని అనుకుంటాం. కానీ ఇక్కడ 19వ వచనంలో ఇంకా శ్రేష్టమైన మాట అంటున్నాడు. చూడండి, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఆమేన్. ఏ కీడు నీకు తగలదు. బాధలు వస్తాయి, కీళ్ళు వస్తాయి, కానీ అది నీ జీవితానికి ముగింపు కాదు అని గ్రహించాలి. ఆమేన్. అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. మనందరికీ తెలుసు, పౌలు భక్తుడు 2వ కొరింథీ పత్రికలో ప్రభువును వేడుకుంటాడు. ఏమని? ప్రభువా, నా శరీరంలో ఒక ముళ్ళుంది, తీసివేయి. వేడుకుంటాడా లేదా? వేడుకుంటాడు. ప్రభు ఏమంటాడు? నా కృప నీకు చాలును. ఆమేన్. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలునని ప్రభు ముమ్మారు పౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. ఆ మాటను బట్టి పౌలు భక్తుడు బలపరచబడి తన శరీరంలో ముళ్ళు ఉన్నా కానీ గొప్ప పరిచర్య చేశాడు. హల్లెలూయా. గొప్ప
గొప్ప కార్యాలు చేశాడు దేవుని కొరకు, అనేక సంఘాలు కట్టాడు దేవుని కొరకు. ఆమేన్. గాయము అనేది శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. గాయము చేసిన వాడు గాయమును తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఆమేన్. మరణమును రాసిన వాడు, మరణ శాసనము రాసిన వాడు ఏం చేస్తాడంట? ఆ మరణ శాసనము ఆయనే కొట్టివేశాడంట. ఆమేన్. రాసింది మరణ శాసనం ఆయనే, దాన్ని కొట్టివేసింది కూడా ఆయనే. హల్లెలూయా. నీ గాయము కలగజేసింది ఆయనే, నీ గాయమును స్వస్థపరిచేది కూడా ఆయనే. హల్లెలూయా. ఒక వాక్యం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడంటే కీర్తన 147:3 మరి ఇందాక పాస్టమ్మ గారు పాడిన పాటకి, గుండె చెదిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములన్నిటినీ కట్టువాడు. ఆమేన్. ఎవరైతే గుండె చెదిరిపోతున్నారో, అంటే గుండె చెదిరిపోవటం అంటే గుండె రోగం రావటం కాదు, గుండె రకరకాలుగా చెదిరిపోతుంది. శరీర సంబంధమైన వ్యాధి వేరు, మానసిక సంబంధమైన వ్యాధి వేరు. హల్లెలూయా. అంటే గుండె చెదిరిపోవటం అంటే ఏంటంటే దుర్వార్తలు విన్నప్పుడు గుండె చెదిరిపోతుంది. అంటే ఎవరికన్నా కుటుంబంలో విషాదము జరిగినప్పుడు అలాంటి పరిస్థితిలో గుండె ఏమైపోతుంది? చెదిరిపోతుంటుంది. అంటే వినరాని వార్త విన్నప్పుడు గుండె జారిపోతుంది, గుండె చాలా దుఃఖపడుతూ ఉంటుంది. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? బాగుపరిచే దేవుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా 30:17 ఈ విధంగా అన్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములు మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను నీకు ఆరోగ్యం కలుగ చేస్తాను, నీ గాయములను నేను మాన్పుతాను. ఆమేన్. మన 1 పేతురు పత్రిక 2:27 చదివితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఇట్ ఈస్ కంప్లీటెడ్. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత మనం పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడో చూడండి. మనం చదివిన ఈ వాక్యంలో ఇద్దరు వ్యక్తులను చూసాం. ఒక వ్యక్తి ఏమో యేసేపు తన అన్నల చేత గాయపరచబడ్డాడు. ఆమేన్ కదా. తను పనిచేసే పోతీఫర్ దగ్గర తన పోతీఫర్ భార్య చేత గాయపరచబడ్డాడు. హల్లెలూయా. అటు తర్వాత అతను చెరసాలలో ఉన్నప్పుడు అతను సహాయం చేసిన ఆ వ్యక్తి చేత కూడా అతను ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. అయినా కానీ అతను ఎప్పుడు బాధపడలేదు. ఏంటి ప్రభా, నా అన్నలు నన్ను గాయపరిచారు, నాకు న్యాయం చేయని అడగలేదు. ఏంటి ప్రభా, నేను ఎటువంటి తప్పు చేయకుండా, నేను పాపం చేయకుండా ఈ చెరసాలలో వేయబడ్డానని దేవునికి ప్రార్థన చేయలేదు. చెరసాలలో ఉన్నప్పుడు అతను సహాయం చేశాడు కదా ఆ వ్యక్తి సహాయం మర్చిపోయాడు. చూడు ప్రభా, నేను చేసిన మా కళకు వివరిస్తే, ఆ కళకు నేను అర్థం చెప్తే కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా అతను వెళ్ళిపోయాడు ప్రభా అని ఏ రోజు మాట్లాడలేదు. మీరు గమనించారా? యేసేపు సహనముతో ఎదురు చూచాడు. ప్రతిసారి గాయమైన ప్రతిసారి, అతని జీవితం ప్రతిసారి బాధపడిన ప్రతిసారి దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. అతనిని ఒక గొప్ప నాయకుడుగా అతన్ని తీర్చిదిద్దాడు. ఆమేన్. హల్లెలూయా. మన పౌలు గురించి కూడా చూసాం. పౌలు ఏమంటారు, ఒక పట్టణానికి వెళితే సువార్త ప్రకటిస్తే అతను తీసుకెళ్లి చెరసాలలు వేసి కొరడాలతో కొట్టిస్తారు, బెత్తాలతో కొట్టిస్తారు. హల్లెలూయా. అయినా కానీ అతను ఎప్పుడు బాధపడలేదు. ఆ రాత్రి వేళ కీర్తనలు పాడాడు, ఆ రాత్రి వేళ స్తుతించాడు, ఆ రాత్రి వేళ ఆరాధించాడు. అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించి బాప్తీసం ఇచ్చాడు. ఆమేన్. అయినా కానీ తర్వాత అనేక మార్లు ఏమంటారు, శ్రమ పడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 12 చదివామనుకోండి, అతను రాస్తున్నాడు తన శ్రమల గురించి. అవి అన్ని గాయాలే, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. అన్నిటిలో నుంచి దేవుడు అతన్ని బాగు చేశాడు. అన్నిటిలో నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. ఆమేన్. గాయము అనగానే మనము శరీరానికి అయ్యేది మాత్రమే కాదు, మనస్సుకును ఆత్మకు కూడా కలిగేది గాయాలుంటాయి. వాటన్నిటిలో నుండి దేవుడు స్వస్థపడతాడు. గాడ్ విల్ హీల్ యువర్ బాడీ, సోల్ అండ్ యువర్ స్పిరిట్. అవర్ గాడ్ కెన్ హీల్
ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన పరిస్థితులు కూడా స్వస్థపరచగలుగుతాడు, నీ స్థితిగతులు కూడా స్వస్థపరచగలుగుతాడు, దేవుడు నీ జీవితాన్ని స్వస్థపరచగలుగుతాడు ఈ ఉదయకాలం. కాబట్టి ఆయన విశ్వాసంతో, ప్రభా నువ్వు వాగ్దానం చేశావు, నువ్వు మాట ఇచ్చావు, ప్రభా నేనే గాయపరిచాను, నేనే నిన్ను స్వస్థపరుస్తానని, నన్ను స్వస్థపరచు ప్రభా అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ ప్రార్థన చేసుకుందాం. మరి తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన తుఫాను చేత మొంత అనే ఒక తుఫాను మరి తెలుగు రాష్ట్రాలను ఎంతగానో బాధ పెడుతూ ఉండగా, లేకపోతే ఆ తుఫాను వల్ల ప్రజలు అల్లాడిపోతుండగా, ప్రజలందరూ ఎటువంటి సమస్యలో వెళ్తున్నారో మనం తెలుసుకొని వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. తుఫాను వల్ల బాధపడుతున్న మన రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ తుఫాను వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో నువ్వు చెప్పిన వాక్యమును ధ్యానించాము. నువ్వు వాక్యమును బోధించి ఉండగా ఆ వాక్యమును విని గ్రహించి ఉన్నాం ప్రభా. దాన్ని అర్థం చేసుకోవటానికి మేము ప్రయత్నం చేశాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా తెలుగు రాష్ట్రాల కొరకు, మా దేశము కొరకు, ప్రపంచము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయంకరమైన తుఫాను ప్రభా ప్రపంచమంతటా తండ్రి ప్రభా నీకు వందనాలు కమ్మి ఉండగా, అది ఎంతగానో విజృంభిస్తూ ఉండగా, ఎంతగానో ప్రభా అది విస్తరిస్తూ ఉండగా తండ్రి దానిని ప్రభా మీరు తండ్రి కొట్టివేమని అడుగుతున్నాం, దాన్ని ఆపివేమని అడుగుతున్నాం, దాన్ని నిలిపివేమని అడుగుతూ ఉన్నాం ప్రభా. తుఫాను వల్ల ప్రభా నష్టపోతున్న వారు తండ్రి అనేక మంది ప్రభా ప్రజలు ఉండగా ప్రభా వారందరి మీద కనికరమును, వాత్సల్యతను కనపరచమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. మా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి వర్షాల వల్ల ప్రభా తండ్రి వారి అప్రభా పరిస్థితులన్నీ ప్రభా ప్రతికూలంగా ఉండగా వాటన్నిటినీ మార్చివేమని అడుగుతూ ఉన్నాం ప్రభా. నీ నామంలో ప్రభా ఆ తండ్రి ఆ ముంతా తుఫాను ఆగిపోవును గాక. అది ప్రభా నీకు వందనాలు తండ్రి తీరము దాటి వెళ్ళిపోవును గాక. అది ఇంకెన్నడూ రాకుండును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎవరైతే తండ్రి తండ్రి తుఫాను వల్ల తండ్రి పంట నష్టం కలిగిందో ప్రభా, ఆస్తి నష్టం కలిగిందో ప్రభా, లేదు ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి. వ్యక్తిగతంగా ప్రభా కుటుంబాల నష్టం జరిగిన ప్రభా తండ్రి వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి. వారు నష్టపోయిన దానికి ప్రభా వారు తిరిగి పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మా దేశ ప్రజలను, మా రాష్ట్ర ప్రజలకు కావాల్సిన క్షేమము, భద్రత దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రభా మా రాష్ట్రంలో ఉన్నవారు, దేశంలో ఉన్నవారు ప్రభా ఇంకా నేను తెలుసుకోలేని స్థితిలో ఉండగా అలాంటి వారికి ప్రభా తండ్రి ఒక హెచ్చరికగా, ఒక తండ్రి నీకు వందనాలు వారు తెలుసుకున్న వారై నిజమైన దేవుడు నీవే అని గ్రహించిన వారే ప్రభా నిన్ను గుర్తెరగటానికి వారిలో కనికరం చూపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ వారందరినీ నేను క్షేమంగా ఉంచామని, త్వరలో ప్రభా మేము మంచి వార్త వినటానికి మా కృప చూపిస్తావని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్వర్ రాయ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.